ఒక ఆరోగ్యకరమైన మనిషి శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? అదే రకంగా ఈ మనం విటమిన్ కే అంటాం కదా సార్, రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్. సో దాని డిఫెక్ట్ వల్ల కొంతమందికి రక్తం గడ్డ కట్టకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, అసలు ఆ డిజార్డర్ గురించి మాట్లాడుతాం. ఎస్. సో ముఖ్యంగా మన శరీరంలో రక్తం అనేది ఒక నార్మల్ అడల్ట్, హెల్దీ అడల్ట్ 5 to 6 లీటర్ బ్లడ్ ఉంటుంది. ఓకే. సో బ్లడ్ ఎంత ఉంది మన బాడీలో, బ్లడ్ వాల్యూమ్ ఎంత అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా 75 ml per kilogram. ఓకే, రైట్. 60 కిలో వెయిట్ ఉన్న వాళ్ళకి 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. సో 75 ml per kg అని ఒక సింపుల్ ఫార్ములా ఫర్ బ్లడ్ వాల్యూమ్. సో విటమిన్ కే అనేది మన శరీరంలో కడుపులో తయారయ్యే విటమిన్. సో ఎవరికైతే కడుపు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైనా చాలా ఎక్కువగా రోజులు యాంటీబయాటిక్ వాడిన వల్ల విటమిన్ కే ప్రమాణం తగ్గుతుంది. లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి విటమిన్ కే ప్రమాణం తగ్గుతుంది. అండ్ దానికి ఒక సింపుల్ 1 ఇంజెక్షన్ విటమిన్ కే ఈజ్ ఎనఫ్ టు కరెక్ట్ ద బ్లీడింగ్, ద క్లాటింగ్ అబ్నార్మాలిటీ. సో ఈ విటమిన్ కే అనేది చాలా కామన్. కొన్ని కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఆర్ విటమిన్ కే డిపెండెంట్, రైట్. సో విటమిన్ కే అభావం వల్ల ఇలాంటి ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అయ్యి వాళ్ళకి బ్లీడింగ్ అవ్వచ్చు. సో వాళ్ళకి ముఖ్యంగా కడుపు జబ్బులు ఉన్న వాళ్ళకి, యాంటీబయాటిక్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి విటమిన్ కే డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇలాంటి పేషెంట్స్కి మనం విటమిన్ కే రెగ్యులర్ సప్లిమెంట్స్ ఇస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.